పత్రికనే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు స్టేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని తర్వాత మార్చూరి పోతాడని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడడానికి వస్తే అక్కడ కూడా మాట్లాడేయకుండా వాళ్ళందరూ ఒకళ్ళని వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడంట 15 నెలలల్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చింది, ప్రజలు చూసారు. డెఫినెట్గా ప్రజల సమక్షంలో అవన్నీ ఉన్నాయి. కానీ మా హక్కుగా వచ్చినటువంటిది అంటే అధికార పక్షం మాట్లాడినాక ప్రతిపక్షం అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పటికీ వారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. మీరు చూసారు. వారు కూడా ఏం మాట్లాడినరు? ఈ సభ అనేది అందరికి హక్కులు ఉంటాయి, ఒక పార్టీకి సంబంధించింది కాదు. మీరు ఇక్కడ పెద్ద మనిషిలాగా ఈ సభకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఆయన తప్పేం మాట్లాడిండు? మరి ఎందుకు సస్పెండ్ చేయమంటున్నారు? మాట్లాడితే దళితుడు అని ఎందుకు సంబోధిస్తున్నారు? మేము ఆ పద్ధతిలో చూడలే. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభాపతిగానే మేము చూసినాం తప్ప మేము వ్యక్తిగా కానీ